టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వ్యక్తి వేల్పుల రాము. ఆయన ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నల్లగొండవారి పల్లెలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి, వాహనాల్ని ధ్వంసం చేశాయి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన టీడీపీ గూండాలు దాడి చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కి తీవ్ర గాయాలయ్యాయి. వేల్పుల రామును చూస్తున్నాం, ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వైద్యులు ఆయనకు చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు మనకు కనిపిస్తున్నాయి టీడీపీ గూండాల దాడిలో పూర్తిగా ధ్వంసమైన వాహనాలు మనకి కనిపిస్తున్నాయి. రావడంతోనే ఏకంగా 10 వాహనాల్లో వచ్చారు. ఇనుప రాడ్లు కర్రలతోటి వచ్చారు. పెట్రోల్ ని వెంట తీసుకుని టీడీపీ వాళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు అని నల్లగొండవారి పల్లె గ్రామస్తులు కూడా మనకి చెప్తున్నారు. తీవ్ర గాయాల పాలయ్యారు వేల్పుల రాము, ఆయనతో పాటు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఆ గ్రామస్తులు వాళ్ళిద్దరిని రక్షించి హాస్పిటల్ కి తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. ఒకవేళ తాము కలగజేసుకోకపోయి ఉంటే, లేదంటే వాళ్ళిద్దరిని రక్షించి హాస్పిటల్ కి తీసుకువెళ్ళకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. వాళ్ళిద్దరికీ ఏం జరిగేదో అనే ఒక ఆందోళన కూడా ఆ గ్రామస్తులు మనకు కనిపిస్తోంది. నల్లగొండవారి పల్లె చాలా ప్రశాంతంగా ఉండే గ్రామం. ఎప్పుడు కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా వారికి వారుగా ఒక నిర్ణయం తీసుకుని అమలు చేసేలాంటి ఒక గ్రామం నల్లగొండవారి పల్లె గ్రామం. అటువంటి గ్రామంలో బీభత్సం సృష్టించే ప్రయత్నం ప్రస్తుతం మనం చేస్తున్నారు. అక్కడ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది? ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించారు చూస్తున్నాం. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. వేల్పుల రాముకి గాయాలయ్యాయి. ప్రచారం కాదు ఇది, మామూలుగా వెళ్లారు ఆ గ్రామానికి అని కూడా చెప్తున్నారు. మామూలుగా వెళ్ళిన సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుల్ని ఐడెంటిఫై చేసి మరి ఈ విధంగా దాడులు చేసి హత్యాయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే పులివెందులలో నిన్న ఈ రోజు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ ని ప్రత్యేక వర్గం ఏర్పాటు చేసింది దీనికోసం అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. పెద్ద ఎత్తున ఈ రోజు అయితే వేల్పుల రాము, ఎమ్మెల్సీ ఏదైతే రమేష్ యాదవ్ వీళ్ళ మీద దాడి చేయడం కోసం చెప్పి ఒక పెట్రోల్ కూడా తీసుకొని వెళ్లి వాళ్ళ వాహనాల మీద దాడులు చేసి వాళ్ళని తీవ్ర కొట్టి దాదాపు ప్రాణాపాయ స్థితిలో వేల్పుల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని డిస్టర్బ్ చేసి మరి ఒకరిగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టం. ఎన్నికల్లో ఎవరైతే కీలకంగా నిలబడుతున్నారో వాళ్ళందరి మీద కూడా దాడులు చేసేటువంటి కార్యక్రమం. ఉప ఎన్నిక, అది కూడా ఒక వ్యక్తి మరణంతో వచ్చిన ఉప ఎన్నిక. దానికి కూడా దీనికి ఈ స్థాయిలో కనీస సంప్రదాయాల్ని పాటించట్లేదు, అది వేరే విషయం. ఈ స్థాయిలో దాడి చేయడం, ఏకంగా గాయపరచడం, ప్రిపేర్డ్ గా వచ్చినట్టు కూడా చెప్తున్నారు. వెహికల్స్ తోటి, రాడ్లతో, కర్రలతో ప్రత్యేకంగా ఒక టీమ్ ప్రిపేర్డ్ గానే రాడ్లు కర్రలు వేట కొడవళ్ళు తీసుకొని పెట్రోల్ కూడా వెహికల్స్ లో పెట్టుకుని తిరుగుతున్నారు అనేది అయితే ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున అయితే వీళ్ళందరూ కూడా ఒక పర్టికులర్ వీళ్ళు ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ నాయకులనే టార్గెట్ చేస్తూ వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది కూడా తెలుసుకుంటూ దాని ప్రకారమే వాళ్ళని వెంబడించి మరి ఈ విధంగా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న పరిస్థితి. ఇతర నియోజకవర్గ స్థానికంగా పులివెందుల నాయకులు, అదేవిధంగా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి చేతులు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఎస్పీ దగ్గర వినతి పత్రం ఇస్తున్నారు, ఈ విధంగా దాడులు జరుగుతున్నాను. అదే సమయంలో ఇక్కడ ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద వేల్పుల రాము మీద తీవ్ర స్థాయిలో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఒక పథకం ప్రకారమే వాళ్ళు ఈ ఎన్నికల్లో కేవలం 10,000 ఓట్లతో జరిగేటటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక 8 నెలల పదవీ కాలం మాత్రమే దానికి ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఉన్న వ్యక్తి చనిపోవడంతో ఇప్పుడు ఇంకొక 8 నెలలు మాత్రమే పదవీ కాలం ఉంది. దీనికోసం ఇంత పెద్ద ఎత్తున ప్రశాంతంగా ఉన్నటువంటి ఏదైతే పులివెందుల మండలంలో ఉన్నటువంటి పల్లెల్లో ఈ ఉద్రిక్త వాతావరణాలు సృష్టించి ఇటు ప్రజలను భయభ్రాంతులు చేయాలి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయాలనేటువంటి ఒకే ఒక టార్గెట్ తో ఈ విధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఎన్నికలు 12వ తేదీన జరగాల్సి ఉంది. దాడులకు దిగుతూ నాయకులను తీవ్ర స్థాయిలో ఈ విధంగా చుట్టుముట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీని మీద ఇప్పుడు ఉద్రిక్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏదైతే వేల్పుల రాము, రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందరూ కూడా అక్కడ వైఎస్ఆర్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఉద్రిక్త వాతావరణం ఏదైతే హాస్పిటల్ దగ్గర ఉంది. అందరూ కూడా వేల్పుల రాము కానీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వీళ్ళ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు అందరూ కూడా అక్కడికి చేరుకొని
ఏదైతే ఒక నాయకులకు జరిగినటువంటి దాని మీద వాళ్ళు విచారణ చేస్తున్న మొత్తం మీద ఈ టార్గెటెడ్ గా ఈ విధంగా దాడులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. శ్రీనివాస్, చూసాం గతంలో కూడా వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు కడితే అవి లాగారని కేసులు పెట్టి మరి నానా రభస చేశారు. పులివెందుల్లో కావచ్చు, ఓవరాల్ గా కడప జిల్లా వరకు కూడా చూసాం మనం ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు కూడా దిగుతున్నారు. గతంలో కూడా దిగారు, కానీ మరి జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం కూడా ఈ స్థాయిలో వ్యవహరించడం అనేది చూస్తున్నాం. అంటే స్థానికంగా వాళ్ళకి బలం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చుట్టుముట్టించాలా, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయాలా, వాళ్ళని బలాన్ని తగ్గించాలనేటువంటి ఒక కార్యక్రమం అయితే స్పష్టంగా ఇక్కడ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వేల్పుల రాము చూస్తున్నాం, ఆయనకు కొంత తలకి కూడా గాయమైనట్టుగా ఉంది. వైద్యులు చికిత్స అందించడం కూడా మనకు కనబడుతోంది. ఎలా ఉన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము ఇద్దరు? డాక్టర్లు ఏమంటున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారు. బిందు ఇప్పుడు రమేష్ యాదవ్ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. మొత్తం మీద అయితే వేల్పుల రాము పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఎందుకంటే ఆయన తల మీద సంపాదన చేసిన రాట్లతో తలకి వచ్చినట్టు నేపథ్యం అవుతుంది. ఇంకొక వ్యక్తి ఇక్కడికి వేసినట్లయితే ఆయన సంశయవాడ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అడ్డుకోవడంతోనే చేస్తున్న ఆ ప్రాణ నష్టం తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి అయితే చాలా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా రమేష్ ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆ ప్రజాప్రతినిధి మీద కూడా వీళ్ళు దాడులు చేసేటువంటి సంస్కృతికి తగిలినటువంటి నేపథ్యం ఉంది. కావాలని మొత్తం కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి శ్రీనివాస్, వేల్పుల రాము కానీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కానీ డిస్ట్రిక్ట్ పాలిటిక్స్ లో ఆ ఇద్దరు ఎంత కీలకం అంటే ఏం చెప్తారు? చూస్తున్నాం మనం, వైఎస్ అవినాష్ రెడ్డి కూడా కనిపిస్తున్నారు, హాస్పిటల్ దగ్గరకు వెళ్ళినట్టున్నారు ఆయన. వేల్పుల రాము పులివెందుల నియోజకవర్గంలో ఒక కీలకమైనటువంటి నాయకుడు. అంతేకాకుండా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా కీలకమైనటువంటి ఆయన ప్రజాప్రతినిధి, సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. ఈయన వీళ్ళందరినీ కూడా అంటే ఇంత కీలకమైనటువంటి నాయకులను కూడా వాళ్ళు టార్గెట్ చేసి కావాలని ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నాయకులకి అంటే ఎవరైతే కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వెనుకలుగా నిలబట్టి వాళ్ళ వెనుక నడుస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తే దాడి చేస్తే మిగతా వైఎస్ఆర్సీకి భోగం తగ్గుతుందనేటువంటి ఒక దురాలోచనతో ఈ విధమైనటువంటి దాడులు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. రైట్. వైఎస్ అవినాష్ రెడ్డి ఏమంటున్నారు శ్రీనివాస్? ఇవాళ ఉదయం కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం, నిన్న మాట్లాడారు. ఆయన కనీస సంప్రదాయాలు పాటించట్లేదంటూ కూడా కామెంట్ చేయడం మనకు కనిపించింది. కానీ ఇలా మరీ భౌతిక దాడులకు పాల్పడతారని ఎవరో అనుకుని ఉండరు. ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి కానీ, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వీళ్ళు ఒక అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నప్పటికీ కూడా కేవలం ఈ ఇంత పులివెందుల నియోజకవర్గంలో 200 నుంచి 300 మంది పోలీసులు మాత్రమే వివిధ పల్లెల్లో పెట్టాలని పరిస్థితి. స్పోర్ట్స్ కూడా పెద్దగా ఇక్కడ లేదు. ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద దృష్టి పెట్టినటువంటి నేపథ్యం. సో ఇదంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అవకాశంగా తీసుకొని ఎక్కడికక్కడ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసు రిజిస్టర్ చేశారా శ్రీనివాస్? చాలా సందర్భాల్లో మనం చూసాం వైఎస్ఆర్సీపీ పైనే దాడి జరుగుతుంది, కానీ కేసు మాత్రం రిజిస్టర్ చేయరు, కనీసం ఎంక్వైరీ ఉండదు. నిన్న జరిగిన దాడిలో అయితే కేసు రిజిస్టర్ చేశారు, కానీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇంతవరకు కూడా నిన్న జరిగిన దాడిలో దాదాపు 15 మంది మీద కేసు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. దానికి తోడు ఈ రోజు జరిగినటువంటి దాడి ఇప్పుడే పోలీసులు కూడా వచ్చినటువంటి పరిస్థితి, ఆయన చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత బాధితుల దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కానీ ఏదైతే నిన్న జరిగిన దాడిలో ఉన్న నిందితులు అరెస్ట్ చేసి ఈ రోజు సంఘటన జరిగింది కాదు. మొత్తం మీద అయితే ఇట్లాంటి పోలీసులు కూడా కొంత ఉదాసీనంగా వ్యవహరించిన నేపథ్యంలో ఇటువంటి దాడులు ప్లాంట్ ప్రకారం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. నల్లగొండవారి పల్లె ప్రజలతో కూడా ఆయన మాట్లాడారు కాసేపటి క్రితం. సాయి కిరణ్, ఏం జరుగుతోంది? గ్రామంలో కొంత ప్రశాంతత కనిపిస్తోందా? ఇప్పుడు ఇద్దరు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర సాయి కిరణ్? అంటే బిందు, ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఎక్కడ వైసీపీ కావచ్చు ప్రజలు స్వచ్ఛందంగా ఏదైతే
ప్రచారంలో పాల్గొనకుండా చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం టీడీపీలో కనిపిస్తుంది అనేటువంటి ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అసలు గతంలో ఒక 40 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ ఆందోళనలు గొడవలు లేనటువంటి ఇటువంటి గ్రామాల్లో కూడా టీడీపీ మూకలు ఇలా వచ్చి దాడులు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రజల్లో ఆందోళన ఉంది. అంటే వీళ్ళంతా కూడా ఈ మండలం వాళ్ళు కూడా కాదు, పులిపిల్ల మండలం కూడా కాదు, పక్క వేరే మండలాలు వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ దాడులు చేస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. వాళ్ళు దాడులు చేసేటువంటి వారు ఎవరు అనేటువంటి గుర్తుపట్టరాని విధంగా ఒకటేసారి దాదాపు 4 ఒక 30 మంది వరకు వస్తున్నారు. ఎవరైనా వైఎస్ఆర్ యాక్టివ్ గా ఉండేటువంటి నేతలు కావచ్చు, ఎవరైనా ప్రజలు స్వచ్ఛందంగా పులివెందుల ప్రచారంలో పాల్గొంటే మాత్రం వారిని వెంటనే రాడ్లు కర్రలు రాళ్లతో కూడా దాడులు చేస్తున్నారు. నిన్న ఈ దాడులు ప్రారంభమయ్యాయి. దాదాపు 3 తలలు పగలగొట్టారు రాళ్లతో. ఇవన్నీ కూడా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. సాయికిరణ్, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ రకంగా దాడి చేస్తున్నారు అనేది? మీరు అక్కడికి వెళ్లేసరికి ఏంటి పరిస్థితి? గ్రామస్తులు మీతో మాట్లాడుతూ చెప్పడం కూడా కనిపించింది, మేమంతా వాళ్ళిద్దరిని దాచి ఉండకపోతే కనుక ఏం జరిగేదో అనే ఒక ఆందోళన కనిపించింది వాళ్ళలో. ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నమే ఈ దాడి ప్రారంభమైంది. అంటే వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రాము కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇక్కడ కొంతమంది వాళ్ళ బంధువులు ఉంటే పలకరించడానికి వచ్చారు. ప్రచారానికి కూడా కాదు, కేవలం బంధువులను పలకరించడానికి వచ్చినటువంటి సమయంలోనే పక్కా సమాచారం తెచ్చుకున్నటువంటి టీడీపీ గ్యాంగ్ మొత్తం కూడా దాడికి పాల్పడింది అనేటువంటి చెప్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళు కాపాడకపోయి ఉంటే ఖచ్చితంగా అందులో ఎవరో ఒకరి ప్రాణం అయితే పోయేది ఈ రోజు అనేటువంటిది ప్రజలు కూడా చెప్తున్నారు. వాళ్ళను ఎవరైతే దాడికి తీస్తున్నారో వాళ్ళని ఆపుతుంటే ఇళ్ళకి వెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకమైనటువంటి భయానక వాతావరణం గ్రామాల్లో వీళ్ళు ఎవరు ఎన్నికల్లో పాల్గొనొద్దు, ఫ్రీ పోలింగ్ జరగకూడదు, ఫెయిర్ పోలింగ్ జరగకూడదు అనేటువంటి ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలంతా చాలా స్వచ్ఛందంగా చెప్తున్నారు. అసలు ఈ టీడీపీ వారు మా గ్రామాల్లో రాకూడదు అనేటువంటి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా బయట వేరే మండలం కాకుండా వేరే మండలం నుంచి మరి దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. సాయంత్రం మొదలైనటువంటి దాడులు ఉదయం నుంచి కూడా ఎక్కడో ఒక చోట దాడులు చేయాలనే ఉద్దేశమే కనిపిస్తుంది. ఉదయం కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త రసుల మీద దాడి చేయడానికి కూడా ఈరోజు ఉదయం రాడ్లు అవన్నీ కూడా పెట్టుకొని బళ్ళల్లోనే తిరుగుతున్నారు. మీడియా కావచ్చు, పోలీసు ఎక్కడైతే లేని చోట వాళ్ళ దాడులు ప్రారంభిస్తున్నారు. సో ఇప్పటికైనా అటు ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి అని చెప్తున్నారు. ఎక్కడ అడుగడుగున గ్రామాల్లో ఇటువంటి దాడులు చేసుకుంటూ పోతే ప్రజలంతా కూడా భయాందోళనలో ఉండే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ ఎలక్షన్ లో పాల్గొనే పరిస్థితి ఉండదు అనేటువంటి వైఎస్ఆర్ నుంచి చెప్తున్నటువంటి ప్రశ్న. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ దీనిపైన పట్టించుకోకుండా కేవలం పోలీసులతో మాత్రమే ఎలక్షన్ నడుపుతున్నారు టీడీపీ నుంచి అనేటువంటి చెప్తున్నారు. అలాగే టీడీపీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ పులివెందుల మండలం కాదు, పక్కన ఉన్నటువంటి వేరే మండలం నుంచి వచ్చి ఇక్కడ నామినేషన్ వేశారు. సో పులివెందుల కనీసం అభ్యర్థి లేనటువంటి టీడీపీ పార్టీ కేవలం వాళ్ళ ఉనికి కోసమే ఈ దాడులు ఇవన్నీ చేస్తుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఘనమైన విజయం జరుగుతుంది. గత 48 సంవత్సరాల నుంచి ఇక్కడ పులివెందుల వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధంగా ఉన్నటువంటి మండలంలో ఇటువంటి దాడులు చేసి కేవలం ఒక ఉత్సాహపర ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. సాయికిరణ్, మీకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో కానీ వేల్పుల రాముతో కానీ మాట్లాడే అవకాశం దొరికిందా? మాట్లాడగలిగారా? దాడి తర్వాత వాళ్ళని హుటాహుటిన పోలీసులు ఇక్కడ చేరుకొని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్సనించాం. తీవ్రంగా అయితే దాడి జరిగింది. వారిపైన రక్తస్రావం కూడా మనకు విజువల్స్ కూడా కనిపిస్తుంది. కాసేపు క్రితమే మనం కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తీవ్ర గాయాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో మరి వారికి పత్రిక చికిత్స అందుతోంది ప్రభుత్వ ఆసుపత్రిలో. వాళ్ళు కూడా ఒకటి చెప్తున్నారు, ప్రచారం కూడా మొదలు పెట్టలేదు, కేవలం బంధువులు వెళ్తేనే ఈ విధంగా దాడులు చేస్తున్నారు, ఎక్కడ గడప బయట అడుగు పెట్టకుండా చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పోలీసులను అడ్డు పెట్టుకొని ఒక కేసు పెడుతున్నా కూడా వారి జైళ్లలో అరెస్టు పెట్టకుండా బయట స్వచ్ఛందంగా వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఈ విధంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అంటే మొదటి దాడి చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడితే ఈ విధంగా బయట ఇంకో 2వ దాడి జరగకుండా ఉండేది అనేది ప్రజలు కూడా చెప్తున్నారు. సో మరి ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే మరి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి వాదన కూడా ప్రజల్లో ఉంది. సాయికిరణ్, నిన్న రాత్రి ఇటువంటి పరిస్థితి ఉంటేనే కంప్లైంట్ చేశారు, కేసు రిజిస్టర్ చేశారు, కానీ ఎటువంటి ఎంక్వైరీ జరగట్లేదని ఒక రిపోర్ట్ కూడా మనకు అందుతున్న పరిస్థితి. ఒకవేళ నిజంగా చర్యలు తీసుకుని ఉంటే ఈ స్థాయి దాడి జరిగేది ఉండేది కాదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే నిన్న సాయంత్రం సురేష్ రెడ్డి కావచ్చు, అమరేశ్వర్ రెడ్డి ఇట్లా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు జరిగాయో వాళ్ళే అదే సేమ్ ఎగ్జాక్ట్ గా అందులో ఉన్నటువంటి పాల్గొన్న నిందితులే మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా కార్లలో రాడ్లు కత్తులు ఇవన్నీ పెట్టుకొని తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం ఉంది. సో ఆ సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఎస్జీ వ్యవస్థ ఇవేవి కూడా పనిచేయట్లేదు. మరి పనిచేసినా కూడా వారికి సపోర్ట్ వతాస్ పలుకుతున్నారు అనేటువంటి వాదన వినిపిస్తుంది. ఎందుకంటే
మొదటి దాడి జరిగినప్పుడే వారిని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఉంటే వారికి కొంత భయం ఉండేది, నెక్స్ట్ మళ్ళీ ఇంకో దాడులు చేయడానికి పూనుకుని ఉండేవారు కాదు. కానీ కంటిన్యూగా దాడులు చేయడమే ఉద్దేశంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ప్రజలు పులివెందులో ఉప ఎన్నికలో ఎక్కడైతే ప్రచారం పాల్గొంటారో ముందుగానే సమాచారం తెలుసుకుంటున్నారు. కొంత అంటే వారి చుట్టూ ఎవరు ఉండరు, కొంత ప్రజలు తక్కువగా ఉన్నారు అని తెలుసుకున్నటువంటి సమయంలో వారి మీద దాడి చేసి వారిని పూర్తిగా కొంత డౌన్ చేయడం, అంటే ఈ ఎలక్షన్ లో పాల్గొనాలంటేనే భయపడే విధంగా వారిని చేస్తున్నారు. సో ఈ భయం అనేటువంటి ఒకటి క్రియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలోనే టీడీపీ పార్టీ ఉంది. సో భయం పెట్టి ఈ ఎలక్షన్ లో గెలవాలి అని, అంటే గెలవడం పక్కన పెట్టి కనీసం ఉనికి చాటుకోవాలి, మేమంటూ ఉన్నాం ఇక్కడ పులివెందులో అని ఉనికి చాటుకోవడం ప్రయత్నంలోనే టీడీపీ కనిపిస్తుంది అనేటువంటిది ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి బయటకు చెప్తున్నారు. ప్రజలే ఈవెన్ సాయి కిరణ్ పులివెందుల మాత్రమే కాకుండా ఓవరాల్ గా ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక రకమైన ఆధిపత్యం చూపించే ప్రయత్నం. ఫస్ట్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారో వాళ్ళ పార్టీలో చేసుకునే ప్రయత్నం చేస్తారు. అది కాకపోతే కనుక ఇలా భయపెడుతున్న పరిస్థితి విశాఖలో చూస్తున్నాం. స్టాండింగ్ కమిటీకి ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఇలాంటి వాతావరణమే చూస్తున్నాం. వాళ్ళు మాట వినని, అంటే మాట ముందుగా డబ్బులతో లొంగపరుచుకునే ప్రయత్నం. సో డబ్బులకు లొంగకపోతే మరోవైపు పోలీసులతో బెదిరింపుల కార్యక్రమాలు, బైండ్ ఓవర్ కార్యక్రమాలు, అంటే గ్రామాల్లో ఉండకుండా జనరల్ గా ఒక 30 కేసులు ఒక వ్యక్తి మీద ఉంటేనే బైండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి కేసు ట్రాక్ రికార్డ్ లేనటువంటి వ్యక్తుల పైన కూడా బైండ్ ఓవర్ల పేరుతో గ్రామాలను వదిలి వెళ్లేలా చేస్తున్నారు. అంటే ఇక్కడ గ్రామాల్లో ఒక ప్రధాన పార్టీకి ఒక పట్టు లేకుండా చేయడం పోలీసులను ఉపయోగించుకొని ఈ విధంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైనా వ్యాపారాలు వాళ్ళకు ఉంటే కార్యకర్తలకు వాళ్ళ వ్యాపారాల మీద విజిలెన్స్ తనిఖీల పేరుతో భయపెట్టడం. సో ఇట్లా పోలీసులను అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని ఈ ఎన్నికలు ఏదో ఒక రకంగా భయం క్రియేట్ చేయాలి, భయం పుట్టించి ఒక ఉనికిని చాటుకోవాలనే కనిపిస్తుంది ఇక్కడ. సో మరి గ్రామాల్లో కూడా పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కేసులు నమోదు చేస్తున్నారు కానీ మరి వాటిని అదుపులోకి తీసుకోవడం ఇలాంటివి ఏవి చేయకపోవడంతో ఈ వరుసగా దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరోవైపు అధికార వ్యవస్థ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఇవన్నీ కూడా దాడులు చేయడానికే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పులివెందుల దగ్గరకు వచ్చేసరికి పర్టికులర్ గా ఈ కడప జిల్లా పులివెందుల ఈ ప్రాంతాలన్నీ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి పెట్టని కోట లాంటివి. ఆ కుటుంబం మీద చాలా అభిమానంతో అక్కడి స్థానిక ప్రజలంతా ఉంటారు. నిజానికి ఏ పార్టీకైనా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడి అభిమానం సంపాదించుకోవడం, నమ్మకం కుదుర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఆ ఫ్రస్ట్రేషనే ఇలాంటి దాడులకు కారణం అవుతోందా? కూడా ఎందుకంటే దాదాపు 1978 నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం ఏ ఎన్నిక పెట్టినా కూడా గెలుపు వాళ్ళదే అనేటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం పులివెందులకు చేసినటువంటి అభివృద్ధి అలాంటిది. ఇక్కడ ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు, కాలేజీలు, జేఎన్టీయూ తీసుకురావడం, చదువులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా పులివెందులను అభివృద్ధి పదాలను తీసుకెళ్లారు. ఎక్కడో మారుమూల గ్రామం లాంటి ఉన్నటువంటి మండలాన్ని పూర్తిగా అయితే ఒక మ్యాప్ లో మీదికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి గ్రామం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా, వారికి రాజకీయంగా కావచ్చు అనేక రకాలుగా వాళ్ళతో అనుబంధం ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా. అసలు ఇక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రచారం కూడా చేయాల్సినటువంటి పని లేకుండానే వైఎస్ఆర్ గెలుపొందుతూ ఉంటుంది. కానీ ఈసారి ఆ రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉండేసరికి ఖచ్చితంగా పులివెందులలో గెలిచి వైఎస్ఆర్ కుటుంబానికి ఏదో భంగపాటు క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం దృష్టితో వాళ్ళు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో పూర్తిగా అన్ని గ్రామాలు, అన్ని మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. కానీ అప్పుడు ఇలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, ఈ విధంగా దాడులు జరగలేదు. కానీ ఇప్పుడు ప్రతి చోట అడుగడుగునా కూడా మండలంలో ప్రతి గ్రామంలో కూడా దాడులు చేసి కేవలం ఒక ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూ తద్వారా పులివెందులలో కూడా జగన్ ఓడిస్తామనేటువంటి ఒక అప్రతిష్ట తేవాలి అనేటువంటి ఒక అభిప్రాయంలోనే టీడీపీ ఉంది. కానీ అది ఏది కూడా జరగదు. కేవలం ఇక్కడ పులివెందుల అంటే టీడీపీ అయితే వైఎస్ఆర్సీపీకి కంచుకోట, వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట లాగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రజలంతా కూడా అసలు ఈ ప్రచారాలే అవసరం లేదు, మేమే ఓటేస్తాం అనేటువంటి ఒక దాంట్లో ప్రజలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.